150వ కీర్తన. ఒకసారి నేను చదువుతాను కీర్తనని. కీర్తన చదివిన తర్వాత మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ, సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ, నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ, పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. మనము 150వ కీర్తనకి వచ్చాము. కీర్తనల్లో ఆఖరి కీర్తన, లాస్ట్ సామ్. మనము కీర్తనలను కంప్లీట్ చేయలేదు గానీ, మనము చదువుతూ వస్తున్నటువంటి విధానంలో ఈరోజు 150వ కీర్తనకి వచ్చామనమాట. కీర్తనలు రకరకాల కీర్తనలున్నాయి. రకరకాల పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నప్పుడు, దేవుని బిడ్డలు వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి పాటలే ఈ పాటలన్నీ. కీర్తనలు. సామ్స్ ఆర్ బేసికల్లీ సాంగ్స్. సో, కీర్తనలు. పాడుకునేటువంటి కీర్తనలు, ఆరాధనలో పాడుకునేటువంటి కీర్తనలు. ఈ కీర్తనల్లో రకరకాల కీర్తనలున్నాయి. కొన్నిసార్లు విశ్వాసులు పాపము చేసినప్పుడు పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం గురించినటువంటి కీర్తనలు రాశారు. 32వ కీర్తన ఒక పశ్చాత్తాప కీర్తన. 51వ కీర్తన ఒక పశ్చాత్తాప కీర్తన. సో, పశ్చాత్తాపముతో ప్రభువా పరిశుద్ధుడైన నీ ఎదుట నేను పాపం చేశాను అని చెప్పి బాధపడుతూ, ఆ బాధను వ్యక్తపరుస్తూ రాసినటువంటి కీర్తనలున్నాయి. అలాగే చాలా మరణ భయములో కాపాడు ప్రభువా అని కేకలు వేస్తూ రాసినటువంటి కీర్తనలు గూడా ఉన్నాయి. శత్రువులు వెంబడిస్తా ఉన్నప్పుడు, వెంటాడుతా ఉన్నప్పుడు, ఆ భయము నుంచి తట్టుకోలేక రాత్రులు పడుకుంటూ, ఉదయమున లేస్తూ, దేవుని కాపుదలను ప్రతి క్షణము సహాయం చేయి ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని చేసిన కీర్తనలు గూడా మనం కీర్తనల గ్రంథంలో చూస్తాము. అంతేకాదు దేవుడు సంకల్పమును గురించి, దేవుడు ప్రణాళికను వర్ణించేటువంటి కీర్తనలు గూడా ఉన్నాయన్నమాట. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేయబోతున్నాడని చెప్పేటువంటి కీర్తనలున్నాయి. అంతేకాదు దేవుని కుమారుడు గురించి మాట్లాడినటువంటి కీర్తనలున్నాయి. మెస్సియానిక్ సామ్స్ అంటాం కదా! మెస్సియా గురించి చెప్పినటువంటి కీర్తనలున్నాయి. సో, ప్రార్థన గురించినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. నేనంటుంది పశ్చాత్తాప ప్రార్థన కీర్తనలు కాదు. దేవుడిని సహాయం చేయమని ప్రార్థించేటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. ఒక మంచి జీవితం ఎలా ఉంటదో వర్ణించేటువంటి కీర్తనలున్నాయి. 15వ కీర్తన నిజంగా దేవుని సన్నిధిలో ఎవరు నివాసం ఉండగలరు అనేటువంటి కీర్తనలున్నాయి. అంతేకాదు మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి అవరోధాన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి కీర్తనలు గూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. కానీ అన్ని కీర్తనల కన్నా గూడా దేవుని వాక్యము మనకు నేర్పించేటువంటి ఒక సత్యం ఏంటంటే, మీరు గుర్తుందో గుర్తులేదో, కీర్తనలు అన్నీ చదువుతూ మనం లాస్ట్‌లోకి వస్తుంటే 146వ కీర్తన నుంచి అన్ని కీర్తనలు మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించాలి. సో, అంటే కీర్తనల పుస్తకం అంతా గూడా మనల్ని ఎక్కడికి తీసుకొస్తుంది? స్తుతి దగ్గరకు తీసుకొస్తుంది. అంటే చాలా కీర్తనలున్నాయి గదా! రకరకాల పరిస్థితుల గురించి మాట్లాడినటువంటి కీర్తనలున్నాయి గదా! వాటన్నిటిలో గూడా స్తుతి కీర్తనలను లాస్ట్‌లో జాగ్రత్తగా అరేంజ్ జేయటానికి కారణము ఏంటి అనేటువంటిది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. 146 కీర్తన యెహోవాను స్తుతించుడి అని మొదలైంది. ఎండ్ అలానే ఉంది. 147 అలానే ఉంది. 148 అలానే ఉంది. 149 అలానే ఉంది. 150 గూడా అలానే ఉంది. 150లో గూడా యెహోవాను స్తుతించుడని మొదలవుతుంది. యెహోవాను స్తుతించుడని ఎండ్ అవుతుంది. అంటే ఈ కీర్తనలు 150 కీర్తనలు మనల్ని ఎక్కడికి తీసుకొస్తున్నాయంటే, మనము దేవుణ్ణి స్తుతించే వారము కావాలనేటువంటిదే ఈ కీర్తనల యొక్క ప్రాముఖ్యమైన గోల్. అంటే మనం నిజానికి మనం పర్వతాల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము.
కీర్తనలన్నీ పర్వతాలని అనుకుంటే గనక, నిజానికి మనం ఆఖరికి ఎక్కాల్సినటువంటి పర్వతం ఏంటంటే స్తుతి కీర్తన గురించినటువంటి పర్వతమేననమాట. అంత స్తుతి 146 నుంచి 150 వరకు స్తుతి కీర్తనలు. ఇవి మాత్రమే కాదు. స్తుతి కీర్తనలు ఇంకా మధ్యలో చాలా చోట్ల ఉన్నాయి. 95 నేను చెప్పాను. 95 కీర్తన వండర్‌ఫుల్ ప్రైజ్ సామ్. అలాంటి కీర్తనలు చాలా ఉన్నాయి. అంటే ఇశ్రాయేలీలు స్తుతికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. వాళ్ళ ఆరాధనలో, వాళ్ళ జీవితాలలో దేవుణ్ణి స్తుతించటానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అది మనం అర్థం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ కీర్తనలోకి వెళ్ళటానికి ముందు ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నేను చెప్పి నేను కీర్తనలోకి వెళ్ళిపోతాను. అదేంటంటే 150 కీర్తనల్ని మనందరికీ తెలుసు. ఎన్ని పుస్తకాల్లో అరేంజ్ చేశారు? 5 పుస్తకాల్లో అరేంజ్ చేశారు. సామ్స్ కీర్తనలనేటువంటిది 5 పుస్తకాల సమూహం. మీరు ఈ 5 పుస్తకాల సమూహాన్ని గూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రతి పుస్తకము చివరలో స్తుతితోనే ఎండ్ అవుతుంది. మీకు జస్ట్ అది చూపించి నేనిక్కడికొస్తాను. మీకు క్లారిటీ వస్తది. సో, మొదటి కీర్తనలో మొదట్లో ఒక మాటుంటది గదా! ఆ మాట ఏంటి చదవండి మొదటి కీర్తన పైన ఏముంది? ఏముందండి? ప్రథమ స్కందము. చాలా మందికి తెలీదు. కీర్తనలో 5 పుస్తకాల్లో ఉందని గూడా తెలీదు. ప్రథమ స్కందము అని ఉంది కదండీ! అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ బుక్. మొదటి పుస్తకం. మొదటి పుస్తకము ఎక్కడ ఎండ్ అవుతుందంటే 41 కీర్తన దగ్గర ఎండ్ అవుతుంది. మొదటి పుస్తకము సామ్ 41 లాస్ట్ వర్స్ 41 కీర్తన ఆఖరి వచనం చదివారనుకోండి. ఆఖరి వచనంలో ఏముందండి? 13 వచనం. 41 అయిపోగానే ఇంకొక మాట ఉంది. కింద ఏముంది? ద్వితీయ స్కందం అని ఉంది. అంటే ఏంటి అది అర్థం ఏంటి? సెకండ్ బుక్ స్టార్ట్ అవుతుందనమాట అక్కడ. సో, ఫస్ట్ బుక్ ఎండ్ ద లాస్ట్ వర్స్ ఆఫ్ ద ఫస్ట్ బుక్ ఏంటి చెప్పండి? ఏమనుంది 13వ వచనంలో? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. చూసారండి అల్టిమేట్‌లీ ఫస్ట్ బుక్ ఎండ్ ఎక్కడికి తీసుకొస్తుందంటే మనల్ని దేవుడిని స్తుతించాలి. దేవుడిని స్తుతించడం దగ్గరికే తీసుకొస్తుంది. రెండో బుక్కు మనము అంటే రెండవ స్కందము అనే మాట ఉంది కదండీ! అది 72వ కీర్తన లాస్ట్‌లో ఎండ్ అవుతుందన్నమాట. 72, 73 పైన ఏముంది? తృతీయ స్కందము. అంటే మూడో బుక్ స్టార్ట్ అవుతుందక్కడ. మూడో బుక్ స్టార్ట్ అవుతుంది. సో, రెండో బుక్ ఎండ్‌లో ఏముంది? రెండో బుక్ ఎండ్‌లో? ఆ! 18వ వచనం, 19వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వ భూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్. ఆమేన్ అనేటువంటి మాటలతో ఎండ్ అవుతుంది. మిగిలింది యెషయి కుమారుడుకు దావీదు ప్రార్థనలు ముగిసెను అనేటువంటిది జస్ట్ నోట్. కానీ చూసారా రెండో గ్రంథం గూడా ఎలా ఎండ్ అవుతుంది? యెహోవాను స్తుతించండి. మొదటి గ్రంథం ఎలా ఎండ్ అయింది? యెహోవాను స్తుతించండి. సో, మనము ఇప్పుడు మూడవ గ్రంథానికొద్దాం. మూడవ గ్రంథము మనం చూసినట్టయితే 89వ కీర్తన దగ్గరికి రండి. 89వ కీర్తన మనము లాస్ట్‌లో చూడటానికి ప్రయత్నం చేద్దాం. 90వ కీర్తన పైనేముంది? చతుర్థ స్కందం అంటే నాలుగో బుక్ స్టార్ట్ అవుతుంది. నాలుగో బుక్ స్టార్ట్ అవుతుంది. బట్ నాలుగో బుక్ పైన మూడో బుక్ ఎలా ఎండ్ అవుతుంది? యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. ఆమేన్. ఆమేన్ అని మూడో పుస్తకం గూడా ఎండ్ అయిందనమాట. సో, నాలుగో పుస్తకము ఎలా ఎండ్ అవుతుందో కూడా మనం చూద్దాం. 106వ కీర్తన ఆఖరి మాటలు. 106 నాలుగో బుక్ ఎండ్ అవుతుంది. నాలుగో పుస్తకం. సో, 107వ కీర్తన పైనేముంది? పంచమ స్కందము. అంటే ఐదో పుస్తకం అనమాట. అక్కడి నుంచి 106 నుంచి ఐదో పుస్తకం స్టార్ట్ అవుతుంది. సో, నాలుగో పుస్తకం లాస్ట్‌లో గూడా మనం చదివేదేంటంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతి నొందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించుడి. చూసారా అండి? ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ మనకేమొస్తదంటే తెలుసా అండి? అయితే పంచమ గ్రంథము ఎండ్ ఏంటి? ఐదో బుక్కు ఎండ్ ఏమై ఉంటది? ఐదో బుక్ ఎండ్ వచనం గాదు. ఏమున్నాయి? ఐదో బుక్ ఎండ్ 146, 147, 148, 149, 150 అసలు ఒక కీర్తన గాదు.
ఒక వచనం గాదు. ఒక 5 కీర్తనలు ఓన్లీ స్తుతి కీర్తనలతో కీర్తనల గ్రంథము ఎండ్ అవుతుందంటే, కీర్తనలను దేవుడు ఎందుకు రాయించాడు అనేటువంటి పాయింట్ మనము అర్థం జేసుకోవాలి. ఒకే ఒక్క విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం అంతా గూడా నీ జీవితాన్ని చూపించినప్పటికీ, మొదటి కీర్తన ఎక్కడ మొదలవుతది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏ జీవితమైతే దేవుని పాదాల దగ్గరికి వస్తదో, ఎవరైతే ప్రభువా నేను నీతో ఉంటాను, నీతో ప్రయాణం చేస్తాను, ఈ లోకము నాకొద్దు, ఈ పాపము నాకొద్దు అని ఒక దేవుని బిడ్డ ప్రయాణం మొదటి కీర్తనలో మొదలుపెడితే, ఆ ప్రయాణము ఎక్కడ ఎండ్ అవ్వాలనుంది దేవుని వాక్యంలో? యెహోవాను స్తుతించటంతోనే ఆ ప్రయాణము ఎండ్ అవ్వాలి. సో, నేను చాలా సార్లు ఈ మాట చెప్తున్నాను ఏంటంటే, అన్నిటికన్నా మన జీవితంలో శ్రేష్టమైనది దేవుడిని స్తుతించటమే అని చెప్పాను. ఈరోజు టెక్స్ట్ గూడా చూపించాను మీకు. అల్టిమేట్ పర్పస్ అసలు మనం ఎందుకున్నాము? మన జీవితాలు ఎందుకున్నాయి? మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మనం చేయాల్సింది మన దేవుడిని నిత్యము మానక ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించాలి. ప్రతి శ్వాస గూడా ఆయన కృపే. మనము తీసుకునే ప్రతి శ్వాస గూడా ఆయన కృపే. ప్రతి గుండె చప్పుడు గూడా ఆయన కృపే. ప్రతిసారి కాంట్రాక్షన్ అండ్ ఎక్స్‌పాన్షన్ జరిగినప్పుడు ఆయన కృపే. సో, మన జీవితము ఎలా ఉండాలంటే స్తుతితో నిండుండాలి. దేవుడిని నిత్యము ప్రతి విషయంలో ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన గురించి మాట్లాడకుండా, ఇంకొక వ్యక్తితో నువ్వు మాట్లాడావనుకో, ఏం మాట్లాడతావు? ఏముంది డిస్కషను? ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తో చెప్తావా? నువ్వెంత గొప్పవాడివో చెప్తావా? ఏం చెప్తావు నువ్వు వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు? ఏ ఇద్దరు కలిసినా, ఏ ముగ్గురు కలిసినా, ఏ 100 మంది కలిసినా, ఏ 1,00,000 మంది కలిసినా రావాల్సిన టాపికు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మన దేవుడు ఎవరో నువ్వు మాట్లాడలేకపోతే, మన దేవుడు ఏం చేసాడో నువ్వు మాట్లాడలేకపోతే, నువ్వు నిజంగానే అర్థం చేసుకోలేదు దేవుడిని. అల్టిమేట్‌లీ అక్కడికే తీసుకొచ్చింది మనల్ని. మనల్ని తీసుకొచ్చింది ఎక్కడికి తీసుకొచ్చాడంటే దేవుడు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది మనము దేవుడిని స్తుతించటమే. మీరు మరలా 146 నుంచి 150 వరకు మీరు వినండి. వింటే మీకు అర్థమవుతది. ఓహ్! స్తుతి ఒక విశ్వాసి జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదా? దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తి మరలా చెప్తున్నాను ధైర్యంగా ఉంటాడు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తి పరిశుద్ధంగా ఉంటాడు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తి పీస్‌ఫుల్‌గా ఉంటాడు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తి అనేక మందిని ప్రభావితం చేస్తాడు. దేవునికి మహిమ తెస్తాడు. దేవుని మీదే కన్నులు పెట్టుకొని బ్రతుకుతాడు. ఈ లోకం యొక్క అపవిత్రత వైపు అతను నడవడు. ఆ వ్యక్తి నడవదు. కాబట్టి దేవుడు వారిని గొప్పగా వాడుకుంటాడు. స్తుతి అంత శ్రేష్టమైనది. స్తుతించేవారు లేని కాలము. అందరూ దేవుణ్ణి నువ్వు కావాలి నాకదివ్వు, నాకిదివ్వు అని అడిగేటువంటి కాలంలో నాకు ఏమి వద్దు ప్రభువా! నువ్వెవరో నేను నిన్ను స్తుతిస్తాను అనేటువంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. నేను అనుకుంటాను కీర్తనల యొక్క అల్టిమేట్ పర్పస్ గూడా మనము దేవుణ్ణి స్తుతించాలనే ఈ కీర్తనలన్నీ గూడా ఎక్కడికి తీసుకొచ్చినియి? నా 150 కీర్తన దగ్గరికి తీసుకొచ్చి మనల్ని విడిచిపెట్టినియి. ఈ కీర్తన అంతా చదివాను గదా నేను. ఈ కీర్తన అంతా చదివాను. మెయిన్ పాయింట్ ఏంటి అని నేను మిమ్మల్ని అడిగాననుకోండి, మీరు వెంటనే చెప్తారు మెయిన్ పాయింట్ ఏంటనేది. యెహోవాను స్తుతించండి. ద మెయిన్ పాయింట్ ఆఫ్ సామ్ 150 ఈస్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ మాటలు మనం అంటుంటాం గదా! ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం గదా! అదే అక్కడ ఉన్నటువంటి మాట. మొదటి మాట ప్రైజ్ ద లార్డే. ఆఖరి మాట ప్రైజ్ ద లార్డే. ప్రైజ్ ద లార్డ్ అనే మాటలతో ఈ కీర్తన స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది కాబట్టి ఈ కీర్తన యొక్క మెయిన్ పాయింట్ ప్రైజ్ ద లార్డ్. దేవుడిని స్తుతించండి. యెహోవాను స్తుతించండి. ఈ కీర్తన ఒక 5 ప్రశ్నలకు సమాధానం చెప్తదండి. 5 ప్రశ్నలకు సమాధానము చెప్తది. ఈ 5 ప్రశ్నలు కూడా స్తుతి గురించినటువంటి ప్రశ్నలే. ప్రశ్నలన్నీ గూడా దేవుడిని స్తుతించటం గురించినవే. ఆ ప్రశ్నలు ఏంటో చెప్తాను. ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటో నేను టెక్స్ట్‌లో నుంచి మీకు చూపిస్తాను. సో, ముందు ప్రశ్నలైతే చెప్తాను. మీకు గూడా నేను వెళ్తున్నప్పుడు ఫాలో అవ్వటానికి ఈజీగా ఉంటది. సో, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరిని స్తుతించాలి? ఫస్ట్ ప్రశ్న ఎవరిని స్తుతించాలి అనేటువంటిది మొదటి ప్రశ్న. ఎవరిని స్తుతించాలని చెప్తుంది ఈ కీర్తన. స్తుతించాలి. కానీ ఎవరిని స్తుతించాలో గూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న ఎక్కడ స్తుతించాలో గూడా చెప్తుంది. ఎక్కడ స్తుతించాలి. నంబర్ 2 మూడో ప్రశ్న ఎందుకు స్తుతించాలి కూడా చెప్తుంది ఈ కీర్తన. మూడో క్వెషన్ ఏంటంటే ఎందుకు స్తుతించాలి? నాలుగో ప్రశ్న
ఎలా స్తుతించాలో గూడా చెప్తుంది ఈ కీర్తన దేవుడిని. దేవుడిని ఎలా స్తుతించాలనేటువంటిది చెప్తుంది. ఐదో క్వెషను అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? ఎవరిని స్తుతించాలి? ఎక్కడ స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఎలా స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? ఇవి ఈ 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలకు సమాధానము ఈ కీర్తనలో ఉంది. నేను ఈ 5 ప్రశ్నలకు ఆన్సర్ చేసేటప్పటికే మీకు ప్రతి వచనం గూడా అర్థమవుతుందనమాట. సో, నేను ఫస్ట్ క్వెషన్‌లోకెళ్ళిపోదాం. మొట్టమొదటి క్వెషను, ఎవరిని స్తుతించాలి? ఎవరిని స్తుతించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. చాలా సార్లు ఉంది ఈ కీర్తనలో. ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించాలి. ఆ మాట మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి అనుంది. మొదటి వచనంలోనే దేవుణ్ణి స్తుతించుడి అనుంది. యెహోవా అనే మాట వాడాడు. తర్వాత ఏ మాట వాడాడు? దేవుణ్ణి. ఫస్ట్ మాట యా. యెహోవా అనే మాట నేను చెప్పాను గదా! యెహోవా అనే మాట తెలుగులో మనము హీబ్రూలో యావే అంటాం. యావే అనే మాటని తెలుగులో యెహోవా అని అనువాదం చేశారు. యావే అనే మాట పూర్తిగా వాడలేదిక్కడ. ఇక్కడ ఏమన్నాడంటే హల్లేల్ అని యా అన్నాడు. యా అంటే యెహోవా. యావే అన్నమాట. యెహోవా అని తెలుగులో ఉంది గదా! హల్లేల్ అంటేనేమో స్తుతించటము. యా అంటేనేమో యావే. ఎవరిని స్తుతించాలంట? యెహోవాను స్తుతించాలంట. హల్లెలూయా అంటాం గదా! మనము తెలుగులో యెహోవాను స్తుతించుడి అని ఉంది గదండీ! ఆ మాట అంతా గూడా హీబ్రూలో ఏముంది? హల్లెలూయా అని ఉంది. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించుడి. ఆయనను స్తుతించాలండి. ఎవరిని స్తుతించాలో ఈ కీర్తన మీరేమి కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని స్తుతించాలి అని మీరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లియర్‌గా చెప్పాడు. ఎవరిని స్తుతించాలో. యెహోవాను స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి. ఆ మాట మొదటి వచనంలో దేవుణ్ణి స్తుతించాలి అని ఉంది గదా! మీరు చూడండి అక్కడి నుంచి మొదటి వచనము రెండో భాగంలో ఆయనను స్తుతించుడి. ఆయన అనేటువంటిది ఏంటి? ఆయన అనేటువంటిది మరలా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? యెహోవాను స్తుతించండి. యెహోవా దగ్గర సో, ఆయనను స్తుతించుడి అనే మాట ఎన్ని సార్లుంది? మొదటి వచనంలో ఉంది, రెండో వచనంలో ఉంది, మూడో వచనంలో ఉంది, 4లో ఉంది, 5లో ఉంది. సో, ఇదంతా గూడా మనకి చాలా ఎక్స్‌ప్లిసిట్‌గా, క్లియర్‌గా మనకు చెప్పేటువంటిదేంటంటే, మనము స్తుతించాల్సింది యెహోవాని. ఆరో వచనం ఆఖరిలో గూడా ఈ కీర్తన ఎండ్ అవ్వటం గూడా ఎలా ఎండ్ అవుతుందంటే, యెహోవాను స్తుతించుడి. నిజానికి మీరు కౌంట్ చేశారనుకోండి, ఎన్ని సార్లు దేవుడిని స్తుతించాలి అని ఈ కీర్తనలో చెప్పాడు అని మీరు లెక్కబెట్టారనుకోండి. నేను లెక్కబెడితే నాకు 13 సార్లొచ్చింది. మీరు లెక్కబెట్టండి. మీకు ఎన్ని సార్లొస్తదో 13 టైమ్స్ వచ్చిందనమాట. యెహోవాను స్తుతించుడనుంది, దేవుడిని స్తుతించుడనుంది, ఆయనను స్తుతించుడనే అనే మాట చాలా చాలా చోట్ల ఉంది. ఆరో వచనంలో యెహోవాను స్తుతించుదురు గాక అనుంది. యెహోవాను స్తుతించుడనుంది. నేను అనుకుంటాను అసలు కన్‌ఫ్యూజనే లేదు. మనం ఎవరిని స్తుతించాలనేటువంటిది ఇక్కడ. ఎవరిని స్తుతించాలంటే యెహోవాను స్తుతించాలి. యెహోవా అనేటువంటి మాట లేకపోతే దేవుడు అనేటువంటి మాట మనం ఇక్కడ వాడాడు. అక్కడ దాని వెనకాల ఉన్న పదము ఎల్. ఎల్ ఎల్యోన్ ఆ మాటలు ఉంటాయి గదా! ఆ ఎల్ అంటే దేవుడు. మనం ఎవరిని స్తుతించాలి అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, మన దేవుడిని స్తుతించాలి. ఆయన పేరు యెహోవా. యెహోవా అనేటువంటి మాటకు మనందరికీ అర్థం తెలుసు. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు అని అర్థము. యెహోవా అనే మాటకు అర్థము ఆయన నిత్యుడు అని అర్థము. ఆయన అన్ని కాలాలలో ఉన్నవాడు. ఆయన మొదటివాడు. ఆయన కడపటివాడు. ఆయన ఒక్కడే నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పగలిగిన వాడు. మిగిలినవన్నీ గూడా కలిగినవి. ఉన్నవి కాదు. మిగిలినవన్నీ గూడా దేవదూతలైన, పరలోకమైన, నరకమైన, భూమైన, ఆకాశమైన, నక్షత్రాలైనా గూడా అన్నీ గూడా కలిగినవే కానీ ఉన్నవి కాదు. మీరు నేను గూడా కలిగిన వారమే గాని మనము ఉన్నవారము కాదు. ఉన్నవాడు అనేటువంటి మాట ఆయన ఒక్కడికే వాడాలి. ఆయనొక్కడినే మనము స్తుతించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోవాను మాత్రమే స్తుతించాలి. మేబీ ఇక్కడ నేనొక మాట చెప్పడం అవసరమేమో. మీరు దయచేసి ఆయనను కాకుండా ఇంకా ఎవరినన్నా స్తుతిస్తున్నారేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆయనను కాకుండా
ఇంకా ఎవరినైనా నీ జీవితంలో నువ్వు స్తుతిస్తున్నావేమో, ఒకవేళ స్తుతిస్తుంటే గనక 150వ కీర్తన నీకు 13 సార్లు మరలా, మరలా, మరలా ఏం చెప్తుందంటే, ఆయనను తప్ప నువ్వు దేనిని ఆరాధించకూడదు. నిన్ను నువ్వు కూడా ఆరాధించుకోకూడదు. నువ్వు ఎంత గొప్పవాడివో, నువ్వెంత ధనవంతుడివో, నీకెంత శక్తి ఉందో, నీకెంత డబ్బులున్నాయో, అసలు నువ్వేంటో, నీ గురించేంటో, నీ కుటుంబం గురించేంటో, నీ గురించి కూడా నువ్వు ఆరాధించకూడదు. నీ గురించి కూడా నువ్వు స్తుతించాల్సిన అవసరము లేదు. ఇట్ ఈస్ ప్రొహిబిటింగ్ ఎనీ అదర్ వర్షిప్ దాన్ వర్షిపింగ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆయనను తప్ప ఎవ్వరిని నువ్వు స్తుతించకూడదు, ఎవ్వరిని ఆరాధించకూడదు. నీ భర్తను స్తుతించకూడదు, నీ భార్యను ఆరాధించకూడదు, నీ పిల్లలను స్తుతించకూడదు, నీ పిల్లలను ఆరాధించకూడదు, సూర్యుడిని స్తుతించకూడదు, చంద్రుడిని స్తుతించకూడదు, నక్షత్రాలను స్తుతించకూడదు, భూమిని స్తుతించకూడదు, ఆకాశము దేనిని కూడా స్తుతించకూడదు. స్తుతికి ఆయన ఒక్కడే పాత్రుడు. ఆయనను మాత్రమే మనము స్తుతించాలి. మనము చాలా సార్లు నేను చెప్పినవన్నీ చేస్తా ఉంటామనమాట. మన జీవితంలో ఆయనను స్తుతించడానికి బదులు మనుషులను పొగుడుతాము. మనుషులు ఎంత గొప్పవాళ్ళో చెప్తాము. లేకపోతే నా కుటుంబం ఎంత గొప్పదో చెప్తాము. నేనెంత గొప్పవాడినో చెప్తాను. నేనేం చేశానో, నా తెలివి ఏం చేసిందో రకరకాలుగా మనము ఎక్కువ సార్లు మనల్ని మనం పొగుడుకుంటా ఉంటాము. వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటాము. 150వ కీర్తన మనకేం చెప్తుందంటే, దయచేసి మీరలా చేయకండి. మీరలా చేయకండి. మీ పెదవులు విప్పగానే, మీరు మాట్లాడటం మొదలుపెట్టగానే, మీరు ఎవరి సన్నిధిలో ఉన్నా, ఎంతమంది మధ్యలో ఉన్నా గూడా, యెహోవా నామమును మీరు చెప్పండి. యెహోవా అంటే అర్థము నిత్యుడగు దేవుడు. మనము నిత్యుడగు దేవుని కృప వలన మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఆయన మన జీవితాల్లో ఉన్నాడు గాబట్టే మన బ్రతుకులు ఇలా ఉన్నాయి. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి. మన జాబ్ ఇలా ఉంది. అన్నీ గూడా ఆయన మంచి చేతి నుంచే నేను పొందానని ఆయనను జ్ఞాపకం జేసుకోవాలి గానీ, నీ జ్ఞానమును నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. డోంట్ వర్షిప్ కొంతమంది వస్తువులను వర్షిప్ చేస్తుంటారు. అసలు అవి లేకపోతే వాళ్ళు బతకలేరు అన్నట్టుగా ఆరాధన చేస్తా ఉంటారు. ఏంటి? థింగ్స్, ద మెటీరియల్ స్టఫ్ ఆఫ్ దిస్ వరల్డ్. మెటీరియల్స్‌ని ఆరాధన చేస్తా ఉంటాడు. ఫోన్ లేకపోతే నేను బ్రతకలేను, కారు లేకపోతే నేను బ్రతకలేను, లేకపోతే ఇంకొకటి లేకపోతే బ్రతకలేను అని మనము వీటన్నిటిని ఆరాధన చేస్తా ఉంటాము. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతా ఉన్నాను. ఆరాధనకు, స్తుతికి పాత్రుడు యెహోవా ఒక్కడే. అన్ని ఆరాధనలను దయచేసి మీరు కట్ చేయండి. మీ లైఫ్‌లో ఉన్న ప్రతి ఆరాధన, అనవసరమైనటువంటి ఆరాధనలన్నీ గూడా మీరు కట్ చేయండి. మీకు మంచిది చెప్తున్నాను నేను. మీకు చాలా మంచిది. మీ హృదయం అంతా గూడా ఆయన మీదకొచ్చేస్తే. మీ ఫోకస్ అంతా ఆయన మీదకొచ్చేస్తుంది. ఎక్కడికి రావాలో అక్కడికొస్తాయి. మీ హార్ట్ డివైడ్ అయిపోయింది ఇప్పుడు. మీ హార్ట్ ముక్కలు ముక్కలైపోయి ఒక ముక్క ఇటువైపు, ఒక ముక్క అటువైపు ఎళ్తుంది. అన్‌డివైడెడ్ డివోషన్. దేవుని సన్నిధిలో నిలబడిన దూతకి, దేవుణ్ణి ఆరాధిస్తున్న దూతకి ఇంకొకటి తెలీదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ నిత్యము ఆయన సన్నిధిలో ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో దేవదూతలు దేవుడిని ఆరాధిస్తున్నారు. అలాంటి డివోషన్‌ని మనము దేవుడికి చూపించాలని 150వ కీర్తన మనకు చెప్తుంది. ఒకసారి కాదు 13 సార్లు ఆయనను స్తుతించండి, ఆయన స్తుతించండి అని చెప్తుంది. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, యెహోవాను స్తుతించాలని పాస్టర్ గారు నాకు అర్థమైంది. 150వ కీర్తనలో. అసలు స్తుతించటం అంటే ఏంటి? స్తుతించటం అంటే ఏంటి? స్తుతించటం అంటే ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. స్తుతించటం అంటే ఏంటంటే, నువ్వు మౌనంగా అయినా స్తుతించొచ్చు. నువ్వు పెదవులు విప్పైనా స్తుతించొచ్చు. స్తుతించటం అంటే ఏంటంటే, ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో నువ్వు మానక నీ పెదవులతో చెప్పటమే ఆయనను స్తుతించటం అంటే. ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో నువ్వు మానకుండా నిత్యము నువ్వు పెదవిప్పిన ప్రతిసారి చెప్పావనుకోండి, నువ్వేం చేస్తున్నావు ఆయన్ని? స్తుతిస్తా ఉన్నావు. చూడండి, మనము నలుగురం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నామనుకోండి. 2 గంటలు మాట్లాడారు. ఒక్కసారి గూడా యెహోవా అనే పదం నీ పెదవుల మీద నుంచి రాలేదనుకో. 2 గంటల సేపు కూర్చొని, నువ్వు ఇంకొక ముగ్గురితో కూర్చొని మాట్లాడి, అన్ని మాటలు, వేల మాటలు మాట్లాడి, ఒక్కసారి గూడా యెహోవా నామము నువ్వు ఉచ్చరించలేదనుకో. నువ్వు ఆయన్ని స్తుతించట్లేదు. నువ్వు ఆయన్ని స్తుతించట్లేదు. నువ్వు ఆయన్ని స్తుతిస్తే, నువ్వు ఆయన గురించి చెప్తావు. మాట్లాడతావు. మీరనుకుంటున్నారు స్తుతించటం అంటే ఎక్కడో ఒక చోట కూర్చొని, ఏకాంతంగా కూర్చొని,
దేవుడిని స్తుతించడం అనుకుంటున్నారు. అది కూడా స్తుతే. కానీ నేనంటాను డే టు డే మనము ప్రతిరోజు చాలా మందిని మన జీవితాల్లో చూస్తా ఉంటాము. ఆఫీస్‌కెళ్తా ఉంటాము. తర్వాత బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటాము. ఇంట్లో ఉంటుంటాము. ఎక్కడున్నా గూడా డైనింగ్ టేబుల్ దగ్గరున్నా గూడా భార్య, బిడ్డలతో కూర్చున్నా గూడా మీ కన్వర్జేషన్ అంతా గూడా ఆఖరికి ఎక్కడుండాలో తెలుసా? అంటే సెంటర్ ఆఫ్ ద డిస్కషన్, సెంటర్ ఆఫ్ ద కన్వర్జేషను ఎలా ఉండాలంటే, అమ్మ నిజంగా మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే యెహోవా కృప గదా! ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప గదా! మనము తినటానికి మన ఇంట్లో అన్నం ఉందంటే దేవుని కృప గదా! మనము క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప గదా! ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప గదా! శ్వాస తీసుకుంటున్నామంటే దేవుని కృప గదా! అది దేవుడిని స్తుతించడం అంటే. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని ఎన్ని సార్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన గురించి మాట్లాడు. నువ్వెందుకు సైలెంట్‌గా ఉంటావు? ఆయన గురించి మాట్లాడలేవా? ఆయన ఎవరో నీకు తెలీదా? నువ్వు చెప్పలేవా? నీ హృదయం నీకు చెప్పట్లేదా ఆయన ఎవరో? హృదయం నిండా గనక నువ్వు ఆయనతో నిండి ఉంటే, నీ పెదవులు ఆయన గురించి మాట్లాడతాయి గదా! మాట్లాడకుండా పెదవులు సైలెంట్‌గా ఎందుకున్నాయి? ఇంటి దగ్గర నుంచి కారులో వస్తూ నాతో బ్రదర్స్‌ని తీసుకొస్తే నేనన్నాను, "యెహోవా ఈ కారులో కూర్చోగలిగే కృప నాకిచ్చాడు." అని యెహోవా మంచివాడు అనగానే బ్రదర్స్ ఇద్దరు అన్నారు, "పాస్టర్ గారు ఈ మాట యెహోవా మంచివాడు అనేటువంటి మాట అసలు అందరూ అదే మాట్లాడుతున్నారని లార్డ్ ఈస్ గుడ్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారండి" అని అన్నాను. అంత మంచి వెహికల్ దేవుడు నాకిస్తే దాంట్లో కూర్చొని నేను యెహోవా మంచివాడు, ఆయన మంచి చేతి నుంచి నేను ఇది పొందాను అని చెప్పి ఇంకొక ముగ్గురు బ్రదర్స్‌కి నేను చెప్పలేకపోయాననుకోండి. ఇంకెందుకు ఆ వెహికల్ ఎందుకు? నేనెందుకు అక్కడ కూర్చొని? వాటి వల్ల ఉపయోగం ఏమి లేదు గదా! దట్ ఈస్ వాట్ ప్రైజింగ్ గాడ్ మీన్స్. ఎవ్రి ఆపర్చునిటీ యూ యూజ్ ఇట్ టు ప్రైజ్ హిమ్, టు బ్రింగ్ గ్లోరీ టు హిమ్. ఆయన వలన జరుగుతుంది. ఇది ఆయన కృప. నా బిడ్డలు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే ఆయన కృప. నా బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే ఆయన కృప. నా జీవితం క్షేమంగా ఉందంటే ఆయన కృప. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన కృప. అన్నీ ఆయన కృప అని చెప్పి నీ మనసులో పెట్టుకోవటమే కాదు, వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు వాడి చెప్పగలిగినంత మందికి నువ్వు యెహోవా గురించి చెప్తున్నావంటే అర్థము నువ్వు ఆయనను స్తుతిస్తున్నామని. స్తుతించటం అంటే ఏంటి అనే ప్రశ్న వస్తది గదా! అందుకని చెప్తున్నాను. స్తుతించటం అంటే ఏంటో, దేవుడిని పొగడటం అంటే ఏంటో, దేవుడిని కీర్తించటం అంటే ఏంటో, దేవుడిని గొప్ప చేయటం అంటే ఏంటో చెప్తున్నాను. ఆ గొప్ప చేయాల్సిన బాధ్యత మనది. కానీ మనము ఆయనను కాకుండా అనేక మందిని గొప్ప జేస్తున్నాము. అనేక మందిని పొగుడుతా ఉన్నాము. అందుకే మన జీవితాలంతా గూడా చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. మన జీవితాల్లో స్తుతి లేదు కాబట్టే, మన జీవితాల నిండా చీకటి నిండిపోయిందన్నమాట. స్తుతితో నువ్వు నింపుకోవాల్సిన నీ హృదయాన్ని చీకటితో నువ్వు నింపుకుంటున్నావు. అలా నింపుకోవద్దు. సో, ద ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఎవరిని స్తుతించాలి? ఎవరిని స్తుతించాలంటే, యెహోవాను స్తుతించాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా అనే మాట తండ్రికి వాడాల్సిన మాట, కుమారుడికి వాడాల్సిన మాట, పరిశుద్ధాత్ముడికి. ముగ్గురు గూడా మొదటివారు, ముగ్గురు గూడా కడపటివారు. ముగ్గురు గూడా ఉన్నవాడు, అనువాడు. ముగ్గురు మనము ఆ ముగ్గురును జ్ఞాపకం జేసుకోవాల్సినటువంటి అవసరము మనకుంది. ప్రతిసారి చూడండి, ఇక్కడ ఈ పుల్పిట్‌లో నుంచి ఆరాధన జరిగిన ప్రతిసారి గూడా తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ చూపించాడో మనం మాట్లాడతాం. తర్వాత కుమారుడైన దేవుడు మన విమోచన కోసము ఆయన సమస్తము నెరవేర్చాడని మాట్లాడతాము. పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆ విమోచనను మనందరి దగ్గరికి తీసుకొస్తున్నాడని మనం మాట్లాడతాము. దాన్ని బట్టి యెహోవాను స్తుతిస్తామనమాట. మీరిక్కడికొస్తున్నారు గదా! ఆరాధనకొస్తా ఉన్నారు గదా! ఆరాధనకొచ్చినప్పుడు గూడా దయచేసి మీరు ఎవ్రి ఆపర్చునిటీ తీసుకొని ఆయనను మనము స్తుతించాల్సినటువంటి అవసరము ఉందనమాట. ఇది ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న. ఎక్కడ స్తుతించాలి ఆయన్ని? ఎక్కడ స్తుతించాలనేటువంటి పాయింటు మనం మొదటి వచనంలో చూస్తాం. ఎక్కడ స్తుతించాలి? చూసారండి? రెండో ప్రశ్నకు ఆన్సర్ అక్కడే ఉంది. ఏమంటే ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఒక ప్లేస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన పరిశుద్ధాలయం నందు దేవుణ్ణి స్తుతించండి. అంతేకాదు మొదటి వచనం రెండవ భాగంలో గూడా ఆయనేముంది? ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఇక్కడ 2 ప్లేసెస్ కనిపిస్తున్నాయన్నమాట. 2 ప్లేసెస్ మీరు చూడండి. ఆదియందు దేవుడు భూమిని, ఆకాశమును సృజించెను. ఏమనుందండి? అంతే కదా! ఆదియందు దేవుడు ఏం చేసాడు? మన గాడ్స్ వర్డ్ మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది? అక్కడే మొదలవుతుందా? ఆదియందు దేవుడు భూమిని, ఆకాశమును సృజించెను. ఇక్కడున్న పాయింట్ అది గాదా? ఇక్కడున్న పాయింట్ అది గాదా? ఎక్కడ స్తుతించాలంట ఆయన్ని? ఆయన పరిశుద్ధ ఆలయము. ఇప్పుడు చూడండి. పరిశుద్ధ ఆలయము అనేటువంటిది మనందరికి తెలుసు భూమి మీదే ఉంది. ఎక్కడైతే ఇశ్రాయేలీయులందరూ
ఆయనను ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి ఆయన పరిశుద్ధ ఆలయంకు వస్తున్నారు. అంతే కదా! టెంపుల్. మనము సాంక్చురీ అనండి, టెంపుల్ అనండి, లేకపోతే టాబర్నాకిల్ అనండి. ఈ మాటలన్నీ మనము పరిశుద్ధాలయం అంటే దేవుడు వారి మధ్యలో నివాసం ఉండటానికి వచ్చి ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రత్యేక స్థలమునకు ఇశ్రాయేలీయులందరూ వచ్చి ఆయన సముఖమునందు సాగిలపడి వాళ్ళందరంట ఆయనను స్తుతించాలంట. ఎక్కడ స్తుతించాలంట? పరిశుద్ధాలయం నందు స్తుతించాలంట. ఆ మాట మనము చూస్తాం ఇంగ్లీష్‌లో కూడా సాంక్చురీ అనేటువంటి మాటను. అంటే సాంక్చురీలో ఏముంటది? పరిశుద్ధాలయంలో ఏముంటది? పరిశుద్ధాలయంలో ఏముంటదో చెప్పమంటారా? దేవుడు తన మహిమలో నివాసం ఉంటా ఉన్నాడన్నమాట. అది పరిశుద్ధాలయం అంటే. ఆయన వారితో పాటు నివాసం ఉండటానికి వచ్చాడు. ఆయన సన్నిధికి వీళ్ళందరూ వస్తున్నారు. వచ్చి పరిశుద్ధాలయంలో ఆయన ఎదుట సాగిలపడి, ఆయనకి నమస్కారం చేసి, ఆయనను స్తుతిస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక ప్లేస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే సాంక్చురీ గురించి మాట్లాడినప్పుడు, ఇంకొక సైడు ఆకాశం వైపు తీసుకెళ్ళాడు గదా! మనల్ని రెండో వైపు ఏమన్నాడు? ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. ఇది చూడండి. అంటే మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి. ఆయన ఎంత బలవంతుడో, ఆయన బలమును గురించినటువంటి ప్రసిద్ధి అనే మాట ఉంది గదండీ! ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత గొప్పవాడో ప్రకటించేటువంటిది ఏంటంట అంటే ఆకాశం అంట. ఆకాశములను జూస్తే, హెవెన్స్‌ని జూస్తే మనకు ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ప్రసిద్ధిని కలుగు చేసేటువంటి ఆకాశములలో గూడా ఆయనను స్తుతించాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. అంటే ఏంటి చూడండి, భూమి మీద ఒక స్థలము తీసుకున్నాడు. ఆకాశం అంతా గూడా ఆయనను స్తుతించాలన్నాడు. మొత్తము అంటే ఎంటైర్ యూనివర్స్‌ని చూపించటానికి ఒక 2 ప్లేసెస్ పిక్ చేసుకున్నాడు. ఒకటి భూమి, ఇంకొకటి ఆకాశము. భూమి, ఆకాశము భూమి మీద ఆయన్ని స్తుతించాలి. ఆకాశంలో ఆయన్ని స్తుతించాలంటే మధ్యలో ఆయన్ని స్తుతించకూడదని గాదు. అర్థమేంటంటే మొత్తము ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ మొత్తం మనం ఏం జేయాలంట ఆయన్ని? స్తుతించాలండి. ఎక్కడ స్తుతించాలి అనేటువంటి దానికి ఆన్సర్ ఏంటంటే, ఆయనను పరలోకంలో స్తుతించాలి. ఆయనను భూమి మీద స్తుతించాలి. భూమి మీద ఆయన నివాస స్థలమైనటువంటి పరిశుద్ధాలయంలో స్తుతించాలి. పరలోకంలో ఆయన నిజంగా ఆయన నివాసం ఉంటున్నటువంటి దాంట్లో గూడా ఆయనను నిత్యము స్తుతించాలి. సో, ఎక్కడ స్తుతించాలి అంటే ఎవ్రీ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ మొత్తం భూమి, ఆకాశము మొత్తం ఎక్కడైనా గూడా మనము నిత్యము దేవుడిని స్తుతిస్తూనే ఉండాలి. హెవెన్స్ అనేటువంటి మాట ఆకాశములు, ఆకాశములు ఆయన బలమును ప్రసిద్ధి చేసేటువంటి ఆకాశములలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. నిజానికి మనం మీకు గుర్తుందో లేదో, ఆకాశములలో ఉన్నటువంటి అన్నిటిని స్తుతించమని దేవుడు పిలిచాడు. దూతలారా రండని పిలిచాడు. 148 కీర్తనలో మనం చూసాం. దూతలందరిని పిలిచాడు. నక్షత్రాలను పిలిచాడు. గ్రహాలను పిలిచాడు దేవుడు. అందరూ అంటే ఇంకా యూనివర్స్‌లో కనపడుతుందంతా గూడా పైనుందంతా గూడా ఆయన్ని స్తుతించాలి. భూమి యందంతా ఉన్నది గూడా ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే, ఈ భూమి ఆకాశములను కలుగజేసిన వాడు ఆయనే గాబట్టి, ప్రతి స్థలమందు గూడా ఆయనను స్తుతించాలి. సో, రెండో ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న ఏంటంటే, ఎక్కడ స్తుతించాలి? మూడవ ప్రశ్న, ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి అనేటువంటి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అండ్ నిజానికి 5 ప్రశ్నల్లో కూడా మనము అడగాల్సినటువంటి ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటి? ఎందుకు? ఎందుకు యెహోవాను స్తుతించాలి నేను? ఎవరిని స్తుతించాలో నాకు తెలుసు. ఎక్కడ స్తుతించాలో కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలంటే వర్స్ 2 చదవండి. రెండవ వచనం చదివితే మనకు అర్థమవుతది. ఎందుకు స్తుతించాలంట ఆయన్ని? ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇప్పుడు ఈ రెండో వచనం అంతా చెప్పేటువంటి పాయింట్ చాలా సింపుల్‌గా చెప్తాను. మీకు అర్థమవుతది. మొట్టమొదటిది ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. ఫస్ట్ ఎందుకు ఆయన ఏం చేశాడు? ఆ మాట ఉంది కదండీ! పరాక్రమ కార్యములను బట్టి. పరాక్రమమైనటువంటివి ఏంటి? పరాక్రమ కార్యాలంటే ఏంటి? ఆయన జేసిన కార్యాలే. ఆయన జేసిన కార్యాలను బట్టే కదా! ఆయన ఏం జేసాడనేదే కదా! పరాక్రమ కార్యములంటే అర్థం ఏంటి? మైటీ డీడ్స్ అని ఉంది ఇంగ్లీష్‌లో. డీడ్స్ అంటే ఏంటి? క్రియలు, కార్యాలు. దేవుడు చేసినటువంటి కార్యాలు. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతించాలంట. మొదటి కారణం.
దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతించాలంట. రెండో కారణం గూడా చెప్పాడక్కడ. ఏమని చెప్పాడు? ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. అంటే ఆ పరాక్రమ కార్యములను బట్టి మాత్రమే కాదు గానీ, ఆ పరాక్రమ కార్యములు చేసినవాడు ఎంత పరాక్రముడో తెలుసుకొని ఆయన్ని స్తుతించాలంట. ఆయన ఎవరో ఆయనను బట్టి కూడా స్తుతించాలంట. అంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు అని మొదటి కారణం చెప్పాడు. మరి గొప్ప కార్యాలు చేశాడంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు అనేటువంటిది కూడా రెండోదనమాట. సో 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటంటే మనము దేవుడిని ఎందుకు స్తుతించాలి యెహోవానంటే ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి స్తుతించాలి. అంతేకాదు ఆయన ఎవరో గూడా దాన్ని బట్టి స్తుతించాలి. ఆయన ఎవరు అని చెప్తుంది ఇక్కడ? ఆయన ప్రైజ్ హిమ్ ఫర్ హిస్ ఎక్సలెంట్ గ్రేట్‌నెస్ అని ఉంది కదా! మనము ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చూసామనుకోండి. తెలుగులో మహాప్రభావమును బట్టి అనేటువంటి మాట ఉంది. మహా అంటే గ్రేట్. ప్రభావం అంటే ఎక్సలెంట్. సో, మహాప్రభావం అంటే అర్థం ఏంటంటే ఆయన గ్రేట్ అంట. నాట్ ఓన్లీ గ్రేట్, హి ఈస్ ఎక్సలెంట్‌లీ గ్రేట్. ఆయన చాలా గొప్పవాడు. కాబట్టి ఆయన్ని స్తుతించండి. మరి గొప్పవాడు ఏం చేయగలడు? గొప్పవాడు ఏం చేయగలడు? గొప్ప కార్యాలు గ్రేట్ డీడ్స్ ఎవరు చేయగలరు? గ్రేట్ గాడే గ్రేట్ డీడ్స్ చేయగలడు. ఆ స్మాల్ గాడ్ అనేటువంటిది అసలు అన్‌బిబ్లికల్ మాట. నేను అంటుందేంటంటే చిన్న చిన్నయి చేసాడనుకోండి, మనం ఏమంటాం? హి ఈస్ నాట్ గ్రేట్. హి ఈస్ నాట్ గ్రేట్ అనేటువంటి మాట అంటాం. అంటే పరాక్రమ కార్యములు పెద్ద పెద్ద కార్యాలు చేయగలిగినటువంటి వాడు ఆయన చాలా గొప్పవాడై ఉంటాడు కాబట్టి, ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఆయనను నువ్వు స్తుతించాలి. అంతేకాదు ఆయన ఏం చేశాడో తెలుసుకొని ఆయనను స్తుతించాలి. సో, నేను చెప్తున్నాను కీర్తనల విషయం అంతా ఈ వచనం మీదే ఉందండి. ఈ కీర్తనకి మొత్తానికి గుండెకాయ ఈ వచనం. హార్ట్. ఎవరైనా గూడా యెహోవాను స్తుతించలేకపోతున్నారంటే దానికి 2 కారణాలు. ఒకటి ఆయనెవరో వాళ్ళకి తెలీదు. 2 ఆయన ఏం జేశాడో వాళ్ళకి తెలీదు. ఆయన ఎవరో తెలిసినవాడు ఆయన్ని ఆరాధిస్తాడు. ఆయన ఏం చేశాడో తెలుసుకున్నవాడు ఆయన్ని ఆరాధిస్తాడు. సో, ఈ 2 చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్. అంటే ఎందుకు ఆరాధించాలి అనేటువంటి దాంట్లో ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో, మనము ఈ రెండిటిని జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. మిగిలిన కీర్తన ఈజీ అర్థం జేసుకోవడానికి. అసలు విషయమంతా రెండో వచనంలోనే ఉంది. మనం జాగ్రత్తగా అడుగుదాం. మొట్టమొదటి మాట ఏమన్నాడు? ఆయన పరాక్రమ కార్యాలు చేసాడంట. ఏం కార్యాలు చేసాడంట? పరాక్రమ కార్యాలను బట్టి అంటే అర్థం ఆయన పరాక్రమ కార్యాలు చేసాడనే గదా! పరాక్రమ కార్యములను మనము ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చూసినా కూడా మైటీ డీడ్స్ అంటే గొప్ప కార్యాలు. మీకేమన్నా ఒకటన్నా తెలుసా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనేటువంటిది? ఒక్కటైనా చెప్పగలరా? ప్రభువా! ఈ గొప్ప కార్యం చేసావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పగలిగిన ఒక్క గొప్ప కార్యమైనా దేవుడు చేసింది మీకు తెలుసా? ఆ ఒక్క కార్యమన్నా గూడా నీకు తెలిస్తే, ఆ ఒక్క కార్యాన్ని బట్టి నువ్వు ఆయన్ని స్తుతించొచ్చు. నీకు అది గూడా తెలీదనుకో, ఒక్కటి గూడా తెలీదనుకో, అసలు నాకు దేవుడు ఏం జేశాడో నాకు తెలీదన్నావనుకో, నెక్స్ట్ పాయింట్‌కొస్తాను నేను. ముందసలు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలేంటో నేను మీకు వివరించాలి. వివరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది అడుగుతున్నటువంటిది ఎందుకంటే మెయిన్ అంతా ఇక్కడే ఉంది. కీర్తన అంతా గూడా. ఆయన జేసిన గొప్ప కార్యాల్లో ఒక గొప్ప కార్యం చెప్తాను నేను. మీరు జాగ్రత్తగా అర్థం జేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల్లో ఒక గొప్ప కార్యము అనంతమైన హద్దులు లేని సృష్టిని జేశాడు. అనంతమైన హద్దులు లేని సృష్టిని చేశాడు. అసలు ఈ యూనివర్సు ఎంత పెద్దదో తెలీదు ఎవరికీ. నేను చాలా సార్లు చెప్తున్నాను ఈ మాట. నోబడీ నోస్ హౌ బిగ్ థిస్ యూనివర్స్ ఈస్. హౌ వైడ్, హౌ టాల్, హౌ లాంగ్ నేను మాట్లాడుతుంది మైల్స్, కిలోమీటర్లు గాదు. లైట్ ఇయర్స్. ఎవ్వరికీ తెలీదు. యూనివర్స్ ఎంత పెద్దదో. అసలు ఎన్ని స్టార్స్ ఉన్నాయో తెలీదు. ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయో తెలీదు. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో తెలీదు. అసలు కొలవలేని, బరువు తోచలేని ఎంత ఎనర్జీ ఉందో తెలీదు యూనివర్స్‌లో.
అంత పెద్ద యూనివర్స్‌ని అంత పెద్ద యూనివర్స్‌ని ముడి పదార్థం లేకుండా, రా మెటీరియల్ లేకుండా, వస్తువు తయారు చేయంటే మీలో ఎంతమంది తయారు చేయగలరో నాకు తెలీదు. నాకు తెలిసి ఎవ్వరు తయారు చేయలేరు. రా మెటీరియల్ ఇవ్వకుండా మెటీరియల్ తయారు చేయండి. ఇప్పుడు చూడండి, ఇనుము ఇవ్వకుండా కారు తయారు చేయన్నాం అనుకోండి. మేబీ చెక్కతో చేస్తాడు. కాకపోతే 10 అడుగులే ఎళ్తదనుకోండి. మేబీ ఇంకొంచెం దూరం ఎళ్తది. దేవుడు చేసిన పరాక్రమ కార్యాల్లో అన్నిటికన్నా గొప్ప పరాక్రమ కార్యం ఏంటంటే, ఔట్ ఆఫ్ నథింగ్ హి క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్. ఎక్స్ నిహిలో అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే, ఏమీ శూన్యములో నుంచి సమస్తము ఆయన కలుగును గాక అంటే కలిగింది. అది ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యం. మరి ఇలాంటి పరాక్రమ కార్యం మీకు తెలిసిన ఏ వ్యక్తి చేయగలడు చెప్పండి? మీరు పొగుడుతున్నారు గదా! చాలామంది వ్యక్తుల్ని. ఆయనంత జ్ఞానవంతుడు లేడు. ఈయనంత జ్ఞానవంతుడు లేడు. ఆమంత జ్ఞానవంతురాలు లేదు. ఈమంత జ్ఞానవంతురాలు లేరు. మీరు పొగుడుతున్నారు గదా! నేనెంత జ్ఞానవంతుడినో మీకు తెలీదు. మాట్లాడుతుంటారు గదా! మీరెంత జ్ఞానవంతుడో చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అసలు ఏంటిది? దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఆయన అంటాడు, "నేనెంత గొప్ప దేవుడినని మీకు తెలిసి కూడా మీరు నన్ను ఆరాధించట్లేదంటున్నాడు." చూడండి ఆ మాటలు, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణెరిగి ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అంటే అర్థం ఏంటంటే, ఈ యూనివర్స్ ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడి నుంచొచ్చిందనంటే, ఈ యూనివర్స్ దానంతట అదే వచ్చిందంటున్నారు. లేకపోతే ఈ సృష్టే నిత్యత్వం నుంచి ఉందని చెప్తున్నారు. దీనికి బిగినింగ్ లేదంటాడు. ఇది నిత్యత్వం నుంచి ఉందంటాడు. దీనికి అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. మళ్ళీ ఇలాంటోళ్ళందరికీ పీహెచ్‌డీలు ఇస్తుందన్నమాట ప్రపంచం. ఈ నాన్‌సెన్స్ మాట్లాడుతున్నోళ్ళందరికి ఏమిస్తుంది ప్రపంచం? పీహెచ్‌డీలు ఇస్తుందన్నమాట. ఆయనేమంటాడు, "నేను నిత్య శక్తి గల దేవుడినని నువ్వు సృష్టిని చూస్తే కనపట్లేదా?" అని అడుగుతున్నాడు ఆయన మనల్ని. కాంట్ యూ సీ ది యూనివర్స్? సీ హౌ బిగ్ ఈస్ దిస్ యూనివర్స్? హౌ పవర్‌ఫుల్ ఈస్ దిస్ యూనివర్స్? దాని వెనకాలున్న నిత్య శక్తి కలిగినటువంటి దేవుడిని నేనని, దేవత్వం అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. హి ఈస్ ద ఎటర్నల్ గాడ్ అండ్ హూ హాస్ ఎటర్నల్ పవర్ అని నీకు యూనివర్స్‌ని చూస్తుంటే కనపట్లేదా అని అడుగుతున్నాడు. ఎవ్రీ వన్ నేను చెప్తున్నాను, దేవుడు లేడు, ఇదే సృష్టే దేవుడు అన్నాడు ప్రతి ఒక్కడు కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడిన రోజు ఆయన మనస్సాక్షే చెప్తుంది, నీకు నీ కళ్ళు పోయినారంట. ఇంత పెద్ద యూనివర్స్‌ని చూసి నువ్వు దేవుడు లేడంటావా? లేకపోతే క్రియేటర్ లేడంటావా? సృష్టికర్త లేడంటావా? మనస్సాక్షే పొడుస్తది అతన్ని. సో, అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, దేవుడు చేసినటువంటి పరాక్రమ కార్యములను తెలుసుకోవటానికి కూడా మన దగ్గర టైం లేదు. ఆలోచించటానికి కూడా టైం లేదు మన దగ్గర. మనం వి ఆర్ సో బిజీ విత్ సో మెనీ థింగ్స్ ఇన్ థిస్ లైఫ్ విచ్ ఆర్ అన్‌ఇంపార్టెంట్. నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఏం ఉపయోగం లేదు వాటి వల్ల. ఏవండీ, యూట్యూబ్‌లో కూర్చొని ఇలా రీల్స్ నెడతా ఉంటాడు. ఏమన్నా మైండ్ ఉందా? మైండ్ పోయిందా నీకు? ఫేస్‌బుక్‌లో కూర్చొని రీల్స్ నెడతావా? ఇన్‌స్టాగ్రామ్‌లో కూర్చొని రీల్స్ నెడతావా? అదే నీ జీవితము. ఏమన్నా అసలు మైండ్ ఉందా? మైండ్ పోయిందా కంప్లీట్‌గా మీకసలు? దేవుడెవరో తెలీదా నీకు? దేవుని కార్యాలేంటో నీకు తెలీదా? నువ్వు తెలిస్తే కదా ఆరాధించగలవు. అవి చేయకుండా ఇవన్నీ పనికిమాలిన పనులన్నీ చేస్తా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నువ్వు. అందుకే నువ్వు దేవుడిని ఆరాధించలేకపోతా ఉన్నావన్నమాట. ఎన్ని గొప్ప కార్యాలు చేసాడు దేవుడని దేవుని వాక్యం నిండా ఉన్నాయన్నమాట. ఏ మూలకెళ్ళినా కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు కనపడతానే ఉంటాయి మనకు. ఓ! నా దేవుడు ఎంత గొప్పోడు. చూడండి, ఒక ఆమె పిల్లలు లేక ఏడుస్తూ ఉంటది దేవుని సన్నిధికొచ్చి. కన్నీటితో దేవుని సన్నిధిలో ఆమె ఏడ్చినప్పుడు, "అమ్మ, నేను నీకు పిల్లల్నిస్తానన్నాడు" దేవుడు. ఒక కార్యమా? 2 కార్యాలా? 3 కార్యాలా? ఆయన పరాక్రమ కార్యములు ఎర్ర సముద్రం ఎదురుగుండి శత్రువు వెనకాలుంటే ఎర్ర సముద్రం మధ్య నిలబడినప్పుడు దేవుడేమన్నాడు, "ఇదిగో నేను నీ కోసం దీన్ని పాయలు చేస్తున్నానన్నాడు. నువ్వు పొడి నేల నడుచుకుంటూ ఎళ్ళన్నాడు." పరాక్రమ కార్యములను, ద మైటీ డీడ్స్ ఆఫ్ గాడ్
నువ్వు మెడిటేట్ చేయాలి. నువ్వు ఆలోచించాలి. నా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఏం చేసాడు అని. ఇంకొక విషయం కూడా చెప్తాను. క్రియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడే. రెండో సైడ్ ఏంటో చెప్పమంటారండి? బయట ఎంత మార్వెలస్ వండర్‌ఫుల్ క్రియేషన్ ఉందో, తల్లి కడుపులో బిడ్డ ఫార్మ్ అవుతున్నప్పుడు కూడా అంత బ్యూటిఫుల్ క్రియేషన్ ఉందన్నమాట. If you truly want to understand how mighty is our God, you look at the outer creation and also look into the womb of a mother. దేవుడు నిన్ను ఎలా చేసాడు? తల్లి గర్భములో ఉండగానే నిన్నెలా చేసాడో నువ్వు ఆలోచించు. ఎవ్వరికీ టైం లేదండి. మనం నేను టుడే ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఐ పొసెస్ అరౌండ్ 30 ట్రిలియన్ సెల్స్ ఇన్ మై బాడీ. ఎవ్రీ గ్రోన్ అప్ మ్యాన్ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ 30 ట్రిలియన్ cells. And you know, your life started with one cell. Your life started with single cell. And today, that cell has copied itself and became two cells. And it has copied itself, became four cells. It has copied itself, became 8 cells, 16 cells, 32 cells. And then today, I am having 30 trillion cells. అసలు ట్రిలియన్ అంటే ఏంటో మీకు వర్ణించలేను. ఎన్ని సున్నాలు ఉంటాయో. ఒక బిలియనే వర్ణించలేను నేను మీకు. ఒక మిలియన్ అంటేనే 10 లక్షలు. అలాంటి ఒక 1000 మిలియన్లు అయితే ఒక బిలియన్ అవుతుంది. అలాంటివి ఎన్నో బిలియన్లు అయితే ఒక ట్రిలియన్ అవుతుంది. అలాంటి 30 ట్రిలియన్లు ఉన్నాయండి మన లోపల. ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ డిఎన్ఏ. అండ్ cells create tissues create organs are basically cells. అసలు ఆ సెల్ లోపల అంటే సింగిల్ సెల్, నేను 30 ట్రిలియన్ సెల్స్ అన్నాను కదా, ఒక సింగిల్ సెల్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ కోడ్ బేసెసే 3.6 బిలియన్ ఉన్నాయంట. ఒక సెల్ లోపల ఉన్న మన క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ అంతా ఇట్లా లాగామనుకోండి, లాగి దాంట్లో 4 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ 4 క్యారెక్టర్స్ని మనం బేసెస్ అంటాం వాటిని. ఆ బేసెస్ లెక్క పెడితే 3.6 బిలియన్ ఉన్నాయంట ఒక సెల్లో. దాంట్లో ఇట్ హ్యాస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఒకవేళ నువ్వు గనక, దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు గనక సెల్ అయిపోయి నువ్వు గనక నీ పని గనక హార్ట్లో ఉన్న టిష్యూలో నువ్వు ఎలా పని చేయాలంటే అక్కడికి వెళ్ళి ఆ సెల్ హార్ట్లో కూర్చొని హార్ట్లో ఏం చేయాలో అదే చేస్తుంది. దేవుడు ఇదిగో గోరు దగ్గరికి వెళ్ళు, గోరు దగ్గర నువ్వు నీ పని ఏంటంటే ఈ గోరుగా ఉండు, నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు గట్టిగా అవ్వాలంటే అది గట్టిగా అవుతుందంట. కన్ను దగ్గరికి వచ్చేటప్పటికే కన్ను ఏం చేయాలో చెప్పాడంట. కన్ను నుంచి బ్రెయిన్‌కి కావాల్సినటువంటి ఆ న్యూరల్ కనెక్షన్స్ అన్నీ చేసాడంట. నీకు బయటికి చూడాల్సిన అవసరం లేదు. నీకు బోలెడంత సృష్టి నీ లోపలే ఉంది. నిన్ను తయారు చేసిన వాడు ఆయన. నిన్ను సృష్టించిన వాడు ఆయన. కోతి నుంచొచ్చాను, కుక్క నుంచొచ్చాను, పనికిరాని మాటలనమాట ఇవన్నీ. వీళ్ళకి గూడా పీహెచ్‌డీలు ఇస్తున్నారు. అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలీదు. ఎంత అజ్ఞానమా! అంటే ఏమనుకుంటున్నాడు మనిషి తన గురించి తను చాలా గొప్పగా అనుకుంటాడు. అసలు వీళ్ళని మీరు చూడాలి. వీళ్ళకి పీహెచ్‌డీలు ఇవ్వటమే కాదు. వీళ్ళకి పెద్ద పెద్ద స్టేజ్‌లేసి బోలెడంత లైటింగ్‌లు పెట్టి బోలెడంత ప్రచారం చేస్తారు. ఈళ్ళు ఎంత గొప్పోళ్ళు, ఏం సంపాదించారు, ఏం చేశారనని. పెద్ద పెద్ద ప్రైజులు కూడా ఇస్తున్నారు. డబ్బులు బోలెడంత డబ్బులిస్తున్నారు ఈళ్ళకి. ఏంటి ఈళ్ళంతా చెప్పింది ఏంటంట అంటే లైఫ్ అంట నాన్ లైఫ్ నుంచి వచ్చిందంట. ఈళ్ళు చెప్తున్నారు. నిజంగా అసలు అంటే అర్థం ఏంటంటే లైఫ్ అంతా అంట ఏ పదార్థం నుంచి వచ్చిందంటండి. పదార్థంలో జీవం ఉండదని ఎవడిని అడిగినా అసలు ఏం చదువుకోనోడు గాని చెప్తాడు పదార్థంలో జీవం లేదని. సరే జీవం వదిలిపెట్టండి. ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది లోపలికి? దేర్ ఇస్ ఎ ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అంతా కూడా కోడ్ రాసి, డీఎన్ఏ కోడ్ రాసి దేవుడు లోపల పెట్టి, మనం ఒక సెల్‌లో నుంచి సెల్ రెప్లికేషన్ జరగాలి. అవి ఆర్గాన్స్ అవ్వాలి. ఆర్గాన్స్ ఆన్ ద బాడీ అవ్వాలి. అంటే ఈ పరాక్రమ కార్యములన్నీ చూస్తే గూడా నీకు దేవుడిని స్తుతించాలని ఏమి అనిపించట్లేదా? అనిపించట్లేదా? ఇప్పుడు నేను మాట్లాడినవి చిన్నవే అనుకోండి. నేను నిజానికి చెప్తున్నాను, దేవుడు చేసినటువంటి పరాక్రమ కార్యాలు మన పట్ల అన్నిటికన్నా గొప్పది. అన్నిటికన్నా అద్భుతమైనది. నిత్యుడగు దేవుడే శరీరము ధరించి నీలాగా, నాలాగా నన్ను, నిన్ను వెతుక్కుంటా వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను.
పతనమైపోయి, నాశనమైపోయి, నరకానికి దేవుడి నుంచి వేరైపోవాల్సిన మనల్ని, మరలా దేవుడితో సమాధాన పరచాలని, మనందరి పాపములను ఆయన మీదకు తీసుకోవాలని, దేవుని కుమారుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి, సిలువలో నీ కోసం, నా కోసం మరణించి తన ప్రాణం పెట్టి, తన పవిత్రమైన రక్తం కార్చి, నిన్ను నన్ను పాప క్షమాపణ మనకు దయచేసి, దేవునితో సమాధానపరిచి, మనకు జీవమిచ్చి, మనకు నిత్య జీవమిచ్చి, మనకు వాగ్దానం ఇచ్చి, నిరీక్షణిచ్చి, మనకు స్వాస్థ్యమిచ్చి, అన్నీ ఇచ్చి దేవుడి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన సమస్తము చేస్తున్నాడు గదా! ఆయన ప్రేమించిన తన ప్రియకుమారుడినే మన కోసం ఇచ్చాడు గదా! అది ఆశ్చర్య కార్యము కాదా? అదొక గొప్ప ఆశ్చర్యకార్యం కాదు దేవుడు చేసినటువంటిది. క్రాస్ అనేటువంటిది, సిలువ అనేటువంటిది నిజంగా నేను చెప్తున్నాను ఎంటైర్ హ్యుమానిటీ మనుషులందరూ గూడా అన్ని దేశాల్లో ఉన్న కోట్ల మంది గూడా వాళ్ళందరూ చూడాల్సింది దేవుని కుమారుడు సిలువ వైపే. అక్కడే పాప క్షమాపణ, అక్కడే నిత్య జీవము, అక్కడే సమాధానము సమస్తం అక్కడే ఉంది. ఆయన తప్ప బయట ఏమి లేదు. చీకటి నరకమే ఉందన్నమాట. అలాంటి గొప్ప కార్యం చేసిన దేవుడిని నువ్వు స్తుతించవా? ఏం చేయలేదా దేవుడు నీకు? చూడండి వెలుగు. నాకు వెలుగు లేదు. వెలుగునిచ్చాడు. దేవుని వాక్యం లేదనుకోండి, నేను చీకటిలో బ్రతికి చీకటిలోనే చచ్చిపోయేవాడిని. అలాంటిది కృపగల దేవుడు నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలని, నేను ఆయనతో నడవాలని జాగ్రత్తగా దేవుని వాక్యం అంతా రాసి నా చేతిలోకి తీసుకొచ్చి పెట్టాడు నా కృపగల దేవుడు. ఇది గొప్ప కార్యం కాదా? రోజు మన జీవితాలను కాపాడుతున్నాడు. మన కుటుంబాలను కాపాడుతున్నాడు. మనకు ఆహారం ఇస్తున్నాడు. మనల్ని పోషిస్తున్నాడు. మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు. మనల్ని ఆయన సృష్టిలో బతకనిస్తున్నాడు. మనకు జీవమిచ్చాడు. ఏమిచ్చాడు? ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు కాదా? ఏం చేయలేదా దేవుడు? ఏరండి? తరం ఏదండి? దేవుని వాక్యం చదివే తరం ఏదండి? తరం లేదండి. దేవుడు కావాలని దేవుని వాక్యం పట్టుకొని దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రం యందు ఆనందించుచు ఆయనకు భయపడే తరం లేదండి. లేదు అందుకే వాళ్ళకి కార్యాలు తెలీదు. కాబట్టే వాళ్ళు దేవుడిని స్తుతించలేకపోతా ఉన్నారు. అలాంటి తరమును దేవుడు లేపాలని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవుడు లేపుతాడు అలాంటి తరాన్ని. దేవుడే లేపగలడు. ఎందుకంటే అజ్ఞానంలో చచ్చిపోతున్నారు. అసలు దేవుడు ఎవరో తెలియకుండానే అజ్ఞానంలో బ్రతికి మనుషులందరూ చనిపోతా ఉన్నారు. దేవుడి నుంచి వేరైపోతా ఉన్నారు. జీవం నుంచి వేరైపోతా ఉన్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఏ పరాక్రమ కార్యాలు చేశాడంటే నీకు ఎప్పటికీ తెలియదు. నీకు దేవుని వాక్యం తెలియకపోతే కనుక 66 గ్రంథాలు నువ్వు జాగ్రత్తగా చదివి దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానిస్తేనే నువ్వు ఆయన ఎవరో నీకు అర్థమవుతాడు. లేకపోతే ఆయన ఎవరో నీకు ఎప్పటికి కూడా అర్థం కాదు. 139 కీర్తనలో ఆయన అంటాడు కదండి చాలా చక్కటి మాటలు అన్నాడు కదా. ఏమన్నాడు చూడండి 139 కీర్తన 13వ వచనం నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము కలుగుతుంది. నాకు కలుగుతుంది. ఎందుకో తెలుసా? 30 ట్రిలియన్ సెల్స్ ఏంటి? అసలు సింగిల్ సెల్ ఏంటి? నాకు భయము కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అసలు అది ఆలోచిస్తుంటేనే అసలు నేను ఆ లోకంలోకి అంటే ఈ సెల్ బయాలజీలోకి ఎళ్తేనే నాకు భయమేస్తుంది. ఏంటంటే ఎంత భయమేస్తుందంటే అసలు ఇదేంటి 30 ట్రిలియన్ సెల్స్ ఏంటి నాలో? సింగిల్ సెల్‌తో స్టార్ట్ అవ్వటం ఏంటి? అసలు ఎంత డీఎన్ఏ కోడ్ ఉండటం ఏంటి? ఎవరు రాసారు ఇదంతా లోపల? ఇది ఇలా అంటే ఆయన అంటాడు, "ఇదిగో అది అసలు నన్ను కలుగ చేసిన విధానం చూస్తే నాకు భయము, ఆశ్చర్యము కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించును." చెల్లిస్తున్నాడా లేదా? అందును బట్టి నేను నీకు అది ఒక పరాక్రమ కార్యం కాబట్టే కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాడు. 15వ వచనం, "నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూసిను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైన. చూడండి నువ్వు పుట్టటమే కాదు. నీ లైఫ్ అంతా కూడా దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత కృపగల దేవుడో మన దేవుడు. చూడండి మీరు చాలా సార్లు బ్యాడ్ చర్చిలకి, బ్యాడ్ థియాలజీ అంటున్నారు మీరు. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. వినగూడని వాటికి మీ చెవులిస్తున్నారు. చూడగూడని వాటిని మీకు కళ్ళిస్తున్నారు. అందుకే మీకు ఆశ్చర్యకరమైనవి ఏవి కనపడట్లేదు. అంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఆశ్చర్యకారి. ఇశ్రాయేలీయుల జీవితాల్లో అయితే చూడండి ఆకాశం నుండి ఆహారము పడటం ఏంటండి ప్రతిరోజు. వాళ్ళని ఆయన అగ్నిస్తంభంలాగా, మేఘస్తంభంలాగా ఉండి ఎంత అరణ్యంలో పోషించుకుంటూ పాలు, తేనెలు ప్రవహించేటువంటి వాళ్ళసలు ఇజ్రాయెల్ దేశంలో కూర్చొని చక్కటి ఫలాలు తింటా, పాలు, తేనెలు అనుభవిస్తా, వాళ్ళు
ఎంత దేవుణ్ణి స్తుతించాలండి. అయ్యా! నీ పరాక్రమ కార్యాలు మేమన్నీ అరణ్యంలో జూసాము, ఎర్ర సముద్రంలో జూసాము, మా దేశంలో జూసాము అని ఇశ్రాయేలీయులు ఆయన పరాక్రమ కార్యాలను కొనియాడాలి. అంతే కాదంట. ఆయన పరాక్రమ కార్యాలు చేస్తున్నాడంటే, మరి ఆయన ఎంత ప్రభావము గలవాడు, ఎంత మహాప్రభావం గలవాడు. ఆయనెవరు? అసలు మన దేవుడెవరు? మన దేవుడు నిత్యుడు. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు నీతిమంతుడు. మన దేవుడు సత్యవంతుడు. మన దేవుడు న్యాయవంతుడు. మన దేవుడు సర్వాధికారి. మన దేవుడు సర్వము వ్యాపించి ఉన్నవాడు. మన దేవుడు సర్వజ్ఞాని. ఆయన జ్ఞానమునకు అంతు లేదంట. నువ్విక్కడ కూర్చొని నేను చెప్తున్న వాక్యం వింటున్నావు గదా! వింటున్నావు గదా! నీ జీవితంలో నీ వెనకాల రాబోయే నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం నీ జీవితంలో ఏం జేయాలో మొత్తం ఆయనకు తెలుసు. ఆలోచించి పెట్టాడు. అసలు నేనంటాను ఎవరు చేయగలరు ఇలా? నువ్వు నాకు గుర్తున్నయి మేబీ రేపేం జేయాలో గూడా సరిగ్గా గుర్తుండదు నాకు. ఆయన జ్ఞానం గురించి దేవుని వాక్యం చాలా సార్లు మాట్లాడుతుంది. ఆయన బుద్ధి జ్ఞానములు ఎవ్వరికీ తెలీదంట. అంత జ్ఞాని ఆయన. సో, అంటే ఇక్కడేమంటున్నాడంటే నిత్య శక్తి గలవాడు అని ఉంది. రోమా 1లో చూసాం కదా! ఆయన చాలా శక్తి గలవాడు. ఆయన ఎంత శక్తి గలవాడో మీకు తెలుసు. అంటే కాబట్టి ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఇన్ని కార్యాలు గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడంటే ముందసలు ఆయనెవరో తెలుసుకో. ఆయన తెలుసుకొని నువ్వు ఆయన్ని ఆరాధించు. పరలోకంలో దేవదూతలు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు. నీ వంటి వాడు ఎవరు లేరు అంటున్నారు గదా! నీ వంటి వాడు లేడని నువ్వెప్పుడు చెప్పావు లాస్ట్ టైమ్? అసలు ఎప్పుడైనా చెప్పావా నీ వంటి వాడు ఇంకెవరు లేరు ప్రభు అని? ఎప్పుడు చెప్పలేదు. మనం చెప్పాలి. ప్రభువా నువ్వు పరిశుద్ధుడు, నువ్వు నీతిమంతుడు, నువ్వు న్యాయవంతుడు, నువ్వు సత్యవంతుడు, నువ్వు సార్వభౌమాధికారివి. నేను చూడండి మనం నిజంగా దేవుడిని అర్థం చేసుకున్న రోజు ఏమంటో తెలుసా? నా జీవితాల్లో నేను మన చర్చ్‌లో చూస్తున్నాను. చాలామంది చాలా స్ట్రాంగ్‌గా అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ సావరెంటీ ఆఫ్ గాడ్. దేవుడు సార్వభౌముడు అని ఒప్పుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో. నా జీవితంలో ఏం జరిగినా, నా పిల్లలకి ఏం జరిగినా, నా భర్తకి ఏం జరిగినా, నా భార్యకి ఏం జరిగినా, నాకేం జరిగినా, నా భవిష్యత్తుకి ఏం జరిగినా, నా ఉద్యోగానికి ఏం జరిగినా, నా బిజినెస్‌కి ఏం జరిగినా, నా దేవుడు సార్వభౌముడు. నన్ను కాపాడతాడు. అది చూడండి ఎంత కంఫర్ట్ ఇస్తదో చూడండి. ఒక రాత్రి నువ్వు వెళ్లి బెడ్ మీద పడుకోగానే దేవుని సార్వభౌమాధికారం అనేటువంటి తలదిండు అంటారా మనం? దిండు. ఆ దిండు మీద మనం పడుకొని మనం చక్కగా నిద్రపోగలం. కారణం ఏంటంటే దేవుడు సార్వభౌముడు కాబట్టి. గాడ్ ఈజ్ సావరెన్. నిజంగా నేను పడుకొని నిద్రపోతున్నానంటే నా తల ఆయన సార్వభౌమాధికారి అనేటువంటి దాని మీదే పెట్టి పడుకుంటున్నాను. సో, ఆయనెవరో నువ్వు తెలుసుకొని కూడా నువ్వు ఆయన్ని స్తుతించాలి. ఆయన ఏం చేశాడో అందుకు స్తుతించాలి. ఆయన ఎవరో గూడా నువ్వు తెలుసుకొని ఆయన్ని స్తుతించాలి. దీంతో క్వెషన్ నంబర్ 3 అయిపోయింది. క్వెషన్ నంబర్ 4 నాలుగో క్వెషన్. ఎలా స్తుతించాలి? ఎలా స్తుతించాలి దేవుడిని? ఎలా స్తుతించాలంట? బోర బోరధ్వనితో ఆయనను స్తుతించాలంట. స్వరమండలములతో, సితారాతో ఆయనను స్తుతించాలంట. తంబురతో, నాట్యముతోను, తంతి వాయిద్యములతోను, పిల్లన గ్రోవితోను ఆయనను స్తుతించాలి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. బేసికల్‌గా ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? మీలో ప్రాబబ్లీ అసలు ఏంటి పాస్టర్ గారు ఇవన్నీ నాకు స్వరమండలం అంటే ఏంటి? బోరధ్వని అంటే ఏంటి? సితార అంటే ఏంటి? లేకపోతే తంబూర అంటే ఏంటి? నాట్యం ఒక్కటే తెలుసు పాస్టర్ గారు. మిగిలినవేమి ఇక్కడ నాకు తెలియట్లేదు. తంతి వాద్యాలు అంటే ఏంటి? పిల్లన గ్రోవ్ అంటే ఏంటి? మ్రోగు తాళాలంటే గంభీర ధ్వని గల తాళములంటే ఏంటి? అని మీరు వరుసన అన్నీ అడుగుతారు. సో, నేను విషయం ఏంటంటే ఇక్కడంతా మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు ఆయన్ని ఎలా స్తుతించాలంటే మ్యూజిక్‌తో స్తుతించాలి. ఎలా స్తుతించాలి? మ్యూజిక్‌తో స్తుతించాలి. నేను మ్యూజిక్‌తో స్తుతించడం గురించి చెప్తాను గానీ, ముందు అసలు ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. ముందు చూస్తే మనకొక ఐడియా వస్తది. బోరా అనేటువంటిది తెలుసు గదా! ట్రంపెట్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. ఇది మనం ర్యామ్ అంటాం గదా! గొర్రెపోతు వాటి తలల్లో నుంచి వస్తది గదా! కొమ్ము. ఆ కొమ్ము. ఆ శృంగము అంటాం గదా! మనం. ఆ శృంగము. ఆ కొమ్ము మీరు చూసారు గదా! దాంతో మనము దేవుడిని స్తుతించాలండి. అది ప్లే చేసినప్పుడు చాలా దూరం వినపడతది. నిజానికి ఇశ్రాయేలీయులను దగ్గరికి పిలవటానికి వాడేటువంటి ఒక సౌండ్ ఇది. అంటే
మనం ఏమంటాము, అందరిని అసెంబుల్ అవ్వమని చెప్పడానికి పిలిచేటువంటి ఒక ఒక ఇన్‌స్ట్రుమెంటు. సో, దీంతో దేవుడిని స్తుతించాలి అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఇంక తర్వాత ఏముంది బోర్ గాకుండా స్వరమండలం మీరు చూసారు గదా! అక్కడ ఉంది గదా! లూట్ అంటాం మనం ఇంగ్లీష్‌లో ఎల్‌యుటిఈ. అది స్ట్రింగ్డ్ ఇన్‌స్ట్రుమెంటు. స్ట్రింగ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ లూట్ ఉంది. తర్వాత సితార గూడా ఉంది గదా! సితార మీరు మీరనుకుంటున్నటువంటి పెద్ద వీణ గాదు. ఇది ఒక రకమైన వీణ. వీణ అనొచ్చు మరి. బట్ పెద్ద వీణ అనాలి. నేను యూఎస్‌లో ప్లే చేయటం చూసాను దీన్ని. ఇక్కడ ఎవరన్నా ప్లే చేస్తారేమో నేను చూడలేదు ఇండియాలో. బట్ అది రెండోది. సో, సితార మీకు కనిపిస్తుంది. అలాగే స్వరమండలం గూడా మీకు కనిపిస్తుంది. స్వరమండలం అంటే గిటార్ లాగా ఉంది గదా! అది. తర్వాత సితార అంటే వాళ్ళు మాట్లాడుతున్న సితార్ ఇది. మీరు మాట్లాడుతున్న సితార్ గాదు. మీకు తెలిసిన సితార్ గాదు ఇది. ఇజ్రాయెల్ దేశంకెళ్ళి ఇజ్రాయేలీలు ఎలాంటి సితార్లు వాడేటువంటిది చూడాలన్నమాట. తర్వాత తంబుర మీ అందరికి తెలుసు. తెలుసు గదా! తంబుర మనం చేత్తో కొడుతుంటాం గదా! చేత్తో కొడుతూ పాడుతుంటాం గదా! సో, మీకు తంబుర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత తంబురతో, నాట్యముతో అన్నాడు గదా! నాట్యం మీకు అందరికి తెలుసు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత తంతి వాయిద్యాలని ఉన్నాయి కదండీ! తంతి వాద్యములతో అంటే అర్థమేంటి? స్ట్రింగ్స్. స్ట్రింగ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. తంతి వాయిద్యాలు ఒకటి కాదు. బోలెడన్నున్నాయి. ఆటిల్లో అవన్నీ తంతి వాద్యాలే. మనకి అక్కడ కనిపిస్తా ఉన్నాయి గదా! తంతి వాద్యాల పక్కనేముంది? పిల్లన గ్రోవ్ అంటే ఏంటి? ఫ్లూట్. ఫ్లూట్. సో, ఫ్లూట్ కూడా ఉంది. సో, ఫ్లూట్ తర్వాత మ్రోగు తాళములు, గంభీర ధ్వని గల తాళములు. వీటిని మనము ఇంగ్లీష్‌లో సింబల్స్ అంటాము. సో, ఇవి రకరకాలుగా ఉన్నాయి గదా! చిన్నవుంటాయి. తర్వాత పెద్దవుంటాయి. పెద్ద ధ్వని చేసేవి ఉంటాయి. తక్కువ ధ్వని చేసేవి ఉంటాయి. సో, వీటితో కూడా మనము దేవుడిని స్తుతించాలి అనేటువంటిది దేవుని వాక్యం చెప్తుంది. సో, ఐదో వచనంలో ఇయున్నాయి. మిగిలిన వచనాల్లో ఏమున్నాయో గూడా నేను చూపించాను. బేసికల్‌గా మీకు తెలుసు. ఏంటి అవనేటువంటిది తెలుసు. సో, మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు మ్యూజిక్ గురించి. దేవుని వాక్యము తర్వాత స్థానము దేవుడిని స్తుతించటానికి దేవుడు వాడుకుంటుంది మ్యూజిక్కే అంటాడు. దేవుని వాక్యం తర్వాత అంటే థియాలజీ తర్వాత అంత ప్రాముఖ్యమైనది దేవుడు వాడుకుంటుంది ఏంటంటే మ్యూజిక్. మ్యూజిక్ అనేటువంటిది మనిషి కనిపెట్టింది కాదు. మ్యూజిక్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ ఇన్వెన్షన్. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. దేవుడు మ్యూజిక్ అనేటువంటిది మనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ గ్రావిటీ అనేటువంటిది మనం చదువుతుంటాం గదా! గ్రావిటీ అనేటువంటిది మనం మనిషి పెట్టలేదు దాన్ని. ఉన్నది అక్కడ ఆల్రెడీ. ఉందాన్ని ఏమన్నాడు? ఉందని జెప్తున్నాడు. ఎంతుందో జెప్తున్నాడు. అలానే మ్యూజిక్‌ని గూడా ఇచ్చింది ఎవరంటే దేవుడు. మనము మ్యూజిక్ అనేటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటిది 150వ కీర్తన మనకైతే స్పష్టంగా చెప్తుంది. మీరు ఎంతైనా ఆర్గ్యూ చేయండి. ఇన్‌స్ట్రుమెంట్స్ వాడకూడదు. పాటలు పాడేటప్పుడు నోటితోనే పాడాలి. అసలు మీరు ఎంతైనా చెప్పండి. నేను వాక్యానుసారంగా వినదలుచుకోలేదు. మీరు చెప్పేది. ఎందుకంటే మ్యూజిక్‌కి అంత స్పెషల్ ప్లేస్‌ని దేవుడు ఇచ్చాడనమాట. అంత దేవుడు దాన్ని వాడుకుంటున్నాడు. దేవుడు నిజంగా మీరు పాత నిబంధన గ్రంథంలో మీరెక్కడికెళ్ళినా గూడా ఆరాధనలో మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కనపడతానే ఉంటాయి. కొత్త నిబంధనలో గూడా కనపడతానే ఉంటాయి. ప్రకటన గ్రంథం 5 అధ్యాయంలో చూస్తాము. ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక 5 అధ్యాయంలో చూస్తాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో చూస్తాము. సో, ఇక్కడ బేసికల్‌గా చెప్తున్న పాయింట్ ఏంటంటే, దేవుడిని ఆరాధించటానికి మన దగ్గర మనకి దేవుడిచ్చినటువంటి మ్యూజిక్‌ని, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ గూడా వాడి, ఆయనను చాలా గ్రాండ్‌గా స్తుతించాలంట. చూడండి ఆ మ్యూజిక్‌లో మనము మార్టిన్ లూథర్‌కి ఎందుకు మ్యూజిక్ అంత ఇష్టమంటే, ఒకటి ఆయన చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ప్లే చేసేవాడంట. మీ అందరికి తెలుసు గ్రేట్ రిఫార్మరు. ఆయన చాలా పాటలు రాసాడు. ఆహ్, సో, ఆయన మ్యూజిక్ ఎందుకు ఇష్టమంటే ఆయనకి రీజన్ చెప్తాడు. ఏంటంటే, నేను మ్యూజిక్ ద్వారా దేవుని వాక్యం ప్రజలకు చెప్పగలను. పాటల ద్వారా నేను దేవుని వాక్యం ప్రజలకి చెప్పగలను. నేను దేవుని వాక్యం బోధించటమే మాత్రమే కాదు, పాటల ద్వారా వాళ్ళు దేవుని వాక్యాన్ని పాడుకోగలరు. దేవుడెవరో వాళ్ళకి తెలుస్తాడు. దేవుని గురించి సమస్తము అది తెలుస్తది. అంటే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అసలు మ్యూజిక్ అంటే డెవిల్‌కి భయం అంటాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ మాట వినగానే. మ్యూజిక్ ప్లే చేస్తే డెవిల్‌కి
భయమంటాడు. ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి మనందరికీ తెలుసు. మనం అందరం అనుభవించేది ఇది. కానీ దీన్ని ఒప్పుకోవట్లేదు. ఏంటో తెలుసా అండి? ఒక్కసారి గిటార్ పట్టుకొని ఇలా అనగానే ఒక ఏదో తరంగాలన్నీ వచ్చి మన లోపల ఉన్నటువంటి వ్యక్తిని అందరిని మూవ్ చేస్తున్నట్టు అనిపిస్తది గదా! దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ద మ్యూజిక్. ఆ ఎమోషన్స్ అన్నీ గూడా మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ బీయింగ్‌ని స్టిర్ చేయటానికి దేవుడు వాడుకుంటున్నాడు. అది కీబోర్డ్ అయినా, మనం చూసినటువంటి ఏవైనా గూడా అన్నీ గూడా చక్కగా ఒక రిథమిక్‌గా ప్లే చేస్తా ఉన్నప్పుడు, ఒక ట్యూన్‌లోకొచ్చి పాడతా ఉన్నప్పుడు, చాలా అద్భుతంగా మనం దేవుడిని ఆరాధించొచ్చంట. నేనంటాను అసలు 150వ కీర్తన చదివిన తర్వాత నాకనిపించిందేంటంటే, మనము అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌తో గూడా మనము దేవుడిని ఆరాధించాలి. చాలా గొప్పగా ఆరాధించాలి. అసలు మనం పాడే పాటల్లో రిచ్ థియాలజీతో పాటు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉండాలి. హై అండ్ బెస్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ మనం వాడి దేవుడిని స్తుతించాలి. మన చర్చ్‌లో వాడుతున్న ఇన్‌స్ట్రుమెంట్స్ బెస్ట్ ఇన్‌స్ట్రుమెంట్సే. నేనంటాను నిజంగా మనము దేవుడిని ఎలా స్తుతించాలంటే, అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ వాడి చాలా గ్రాండ్‌గా, గొప్పగా మనం పాడాలి. మనం చూడండి ఫ్లూట్ ప్లే చేస్తుంటే మన హార్ట్ జాయ్‌ఫుల్‌గా ఉంటది. గిటార్ ప్లే చేస్తుంటే, కీబోర్డ్ ప్లే అన్నీ కలిసి పని చేస్తుంటే మన లోపలంతా ఒక రకంగా ఉంటాం మనం. అంటే అది అందుకే అంటాడు. ఏమంటాడంటే, "అసలు మీరు అది ప్లే చేయటం మొదలుపెట్టండి డెవిల్ భయపడతది. ఎందుకంటే ఇప్పుడు థియాలజీ బయటకొస్తదని ఆడికి తెలుసు" అంటాడు. సో, మ్యూజిక్‌కి అంత ప్రాధాన్యత దేవుని వాక్యం ఇస్తుంది. దయచేసి మనం గూడా ఇవ్వాలి. ఇంకోటి కూడా అక్కడుంది. నాట్యము అనే మాట ఉంది. నేను ఇంతకు ముందు మాట్లాడాను లాస్ట్ వీకు. నాట్యముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంటే నాట్యం అంటే పక్కన వాళ్ళ మీద పడటం గాదు. నాట్యం అంటే ఏంటంటే చక్కగా డిసిప్లైన్డ్‌గా దేవుడిని ఇప్పుడు చూడండి చాలామంది చేతులెత్తడానికే ఆలోచిస్తున్నారు. ఎందుకు చేతులెత్తరో నాకు తెలీదు. క్లాప్స్ కొట్టడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు క్లాప్స్ కొట్టరో నాకు తెలీదు. అసలు పెదవులు విప్పటానికే ఇష్టపడరు. దట్ ఈస్ నాట్ ది వే వి షుడ్ వర్షిప్ గాడ్. మనము ఆయనను చాలా గొప్పగా పాడి, అందరం గూడా సంతోషంగా, ఉత్సాహంగా మన దేవుడిని పొగుడుతూ పాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రతి ఆరాధనలో నాట్యం చేయమని గాదు. ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటాయన్నమాట. సో, ప్రాముఖ్యమైనటువంటి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల సమయంలో అయితే మాత్రం మనము ఉత్సాహంతో దేవుడిని స్తుతించాలి. యెరూషలేము గోడలు కట్టిన రోజు వాళ్ళు ఉత్సాహంతో, ఆనందంతో నాట్యం జేశారు. అలాగే యెరూషలేముకి మందసము తీసుకొచ్చిన రోజు దావీదే నాట్యం జేశాడు. సో, బేసికల్లీ ఇంపార్టెంట్ అకేషన్స్ అన్నిటిలో గూడా మనము దేవుడిని స్తుతించే దాంట్లో మన స్థాయి డిఫరెంట్ లెవెల్‌కి తీసుకొనెళ్ళి మనం దేవుడిని స్తుతించాలి. అండ్ థిస్ ఈస్ హౌ వి షుడ్ వర్షిప్ గాడ్. ఎలా స్తుతించాలి అనేటువంటిదేంటంటే, అన్ని మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇక్కడ చెప్పినయే వాడమని గాదు. దాని అర్థం ఏంటంటే, వాటెవర్ యూ హ్యావ్, ఆల్ ద ఇన్‌స్ట్రుమెంట్స్, మ్యూజిక్ అనేటువంటిది దేవుని ఆరాధనలో ఒక ఇంపార్టెంట్ పాయింటు. మీరు చూసారో లేదో, మీరు గమనించారో లేదో, ఈ చర్చ్‌లో గూడా, మన చర్చ్‌లో గూడా మనము వాక్యం చెప్పటం తర్వాతి స్థానము మనం మ్యూజిక్‌కే ఇస్తున్నాం. వాక్యం వాక్యం చెప్పటం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం మనం. దాని తర్వాత స్థానం ఎవరికిస్తున్నాము? వర్షిప్‌కే ఇస్తున్నాం. మ్యూజిక్ అండ్ వర్షిప్. అగైన్ వర్షిప్ ఈస్ వాట్? బ్రింగింగ్ గాడ్స్ వర్డ్ టు యూ. అంటే దేవుని వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నాం. పాటల రూపంలో తీసుకొస్తున్నాం అనమాట. సో, అది మనము చేస్తున్నాము. ఆయన్ని ఇంకా ఎక్కువగా మనము ఆరాధించాలి. అండ్ ద లాస్ట్ పాయింట్ ఏంటి? ఎవరు స్తుతించాలి యెహోవాను? ఎవరు స్తుతించాలి? ఆన్సరు 6 వచనంలో ఉందన్నమాట. సకల ప్రాణులు. మాట లెట్ ఎవ్రీథింగ్ దట్ హాస్ ఎ బ్రెత్ అంటే శ్వాస ఉన్నయన్నీ గూడా శ్వాస కలిగినటువంటి అంటే నువ్వు శ్వాస తీస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అంటే ఎవరు? ఏంటి? అని మీరు ఆలోచించారనుకోండి. మొత్తం సకల ప్రాణులు గూడా యెహోవాను స్తుతించాలి. మీరు గమనించారో లేదో, నేనింక అయిపోయింది. నేనింక ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. బట్ మీరు ఒకటి గమనించారో లేదో, నాకు దేవుడు ఏం చేసాడో తెలీదు. ఆయన పరాక్రమ కార్యాలు నాకు తెలీదు. ఆయన మహాప్రభావం నాకు తెలీదు. కాబట్టి నేను దేవుడిని స్తుతించలేను అని అనటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ప్రాముఖ్యంగా ఆరో వచనం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంట అంటే, ఆయన నీకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆయన్ని స్తుతించాలి. నీకు ప్రాణం ఉందా లేదా? నీ ప్రాణం ఎక్కడి నుంచొచ్చింది? కాబట్టి మిగిలినవన్నీ నీకు తెలియకపోయినా గూడా ఆఖరికి నువ్వు బ్రతికి, నువ్వు జీవం కలిగి, నువ్వు ప్రాణముతో తిరుగుతున్నావు గాబట్టి నువ్వు యెహోవాను స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. భూమి మీదనున్న సమస్తము దేవుణ్ణి స్తుతించాలి. పరలోకంలో ఉన్న దేవతలు దేవుణ్ణి స్తుతించాలి. ఈవెన్ మొత్తం లైఫ్ అంతా గూడా దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
సో, దీంట్లో ఎవ్వరు మిగిలిపోవటానికి లేదు. ఇప్పుడు మీరు చూడండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలంటే, యెహోవా తెలియకపోతే వాళ్ళెలా స్తుతిస్తారు? యెహోవా తెలియకపోతే వాళ్ళు స్తుతించలేరు గదా! సో, ఇది మనకేం చెప్తుందంటే సంఘముగా మనం చేయాల్సిందేంటంటే, దేవుడు తెలియని వారికి దేవుడిని ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది మనల్ని సువార్త దగ్గరికి తీసుకువెళ్తుంది ఈ కీర్తన నిజానికి. దేవుడిని స్తుతిస్తూనే మనకేం చెప్తుందంటే, సువార్త వేరే వాళ్ళకి చెప్పు. దేవుడు తెలియని వారికి చెప్పు. వాళ్ళు గూడా జీవం గల దేవుడి దగ్గరికొస్తారు. వాళ్ళు గూడా దేవుడిని స్తుతిస్తారు. చూడండి, ఎక్కువ మందొచ్చి, ఎక్కువ మంది స్తుతించారనుకోండి దేవునికి, ఎక్కువ మహిమొస్తది. కాబట్టి మనము సువార్త గూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది లాస్ట్ వర్సు మనకు తెలియజేస్తుంది. సో, ఆఖరి మాట, లాస్ట్ మాటేంటి? మనం ఎండ్ చేస్తే కీర్తనలో యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్‌తో 150వ కీర్తన ఎండ్ అయిపోయింది. దీంతో 150వ కీర్తన ఎండ్ అయింది గానీ, కీర్తనలు ఎండ్ అవ్వలేదు. నేననుకుంటాను 60 కీర్తనలు చెప్పినట్టున్నాను నేను. ఇంకా 90 కీర్తనలు చెప్పాలి. ఆ 90 కీర్తనలు గూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.